ఈరోజు దేవుడు తెలియజేసే మాట మనకి, అబద్ధం ఆడద్దు. ఇక్కడ కేవలం పొరుగువానికి విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. వి విల్ అడ్రస్ దట్ ఆల్సో, అందులోకి దూకుతాం. కానీ మొదటికి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, సామెతలు 18:21 చూస్తే, జీవమరణములు నాలుక వశము. చాలండి. జీవ మరణము దేనిదంట? నాలుక వశం అంట. నువ్వేం మాట్లాడుతున్నావు దాని తగినట్టుగా ఉంది. నీ చాయిస్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ టంగ్. నీ జీవితంలో నీవు చేసే నిర్ణయము. దేవుడు వాటిలో చూస్తున్నాడు, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఏది కావాలో కోరుకునేటప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అదే. మన నోటి నుండి వస్తుంది జీవము, మరణము. ఇది 2 పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఒకటి, మన బ్రతుకు మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంది, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. రెండోది, పొరుగువాని బ్రతుకు నీవిచ్చే మాటలను బట్టి బ్రతుకుతానికి అవకాశం ఉంది. కుమిలిపి ఒంటరితనంలో, ఏడుపులో, నిరుత్సాహంలో బ్రతుకుతానికి అవకాశం ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నీ మాట ఒకరి జీవితాన్ని బలపరుస్తుందా, ఒకరి జీవితాన్ని కృంగదేస్తుందా, ఒక బ్రతుకుకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, పరీక్షించుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని వాక్యంలో చూస్తే కేవలం ఇట్ ఇస్ నాట్ జస్ట్ డూయింగ్ సిన్ బట్ ఆల్సో స్పీకింగ్ సిన్ దేవుణ్ణి మనుషుడిని దూరపరుస్తుందంట. దేవునికి మనుషుడికి దూరం కలిగజేసేది నీవు మాట్లాడే మాటలను బట్టి కూడా నీకు నీ దేవునికి దూరం అవుతుందంట. నీవు వ్యభిచారం చేయలేదేమో, నరహత్య చేయలేదేమో, దొంగతనం చేయలేదేమో, కానీ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నావంటే నీకు నీ దేవునికి సపరేషన్. ఈరోజు మీరు అంటున్నారేమో, దేవా నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, దేవా నా ప్రార్థన నేను ఇంత తగ్గించుకుంటున్నాను, ఇంత ఆరాధిస్తున్నాను, ఇంత మొరపెడుతున్నాను, నాకు ఎందుకు జవాబు రావట్లేదు అని దేవుని సన్నిధిలో మీరు మొరపెడితే, దేవుడు మీకు ఇచ్చే జవాబు నీ నోటి మాటలు. దేవుని వాక్యం నుండి చూపించాలంటే యెషయా గ్రంథము 59:1-3 వరకు చదువుకోదామండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, యెహోవా హస్తము కూర్చము కాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును, ఏంటంట? మీ దోషములు మీకును, మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. నీ దోషములు, నీ పాపములు దేవుని సపరేట్ చేసింది, ఆయన ముఖాన్ని కనబడకుండా నీకు అడ్డొచ్చింది. అది మాత్రం కదా, చదవండి. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, నీ చేతులు రక్తము, యువర్ ఫింగర్స్ ఆర్ విత్ గిల్ట్. మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. దాని నెక్స్ట్ చూడండి, ఈ మాట జాగ్రత్త చదవండి. మీ పెదవులు అబద్ధములాడుచూ ఉన్నవి, అబద్ధములాడుతున్నాయి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నాయి. దీన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను సహాయం చేయలేక కాదు, నాకు వినబడక కాదు, నీ ప్రార్థనలు వినబడక కాదు, నీ జీవితంలో నేను శక్తి లేక కాదు, సహాయము, క్రియ, అద్భుతము చేయలేక కాదు. నీ జీవితం ఎలా ఉన్నో చూసుకో. నీ దేహంలో జరిగించే అవన్నీ మాట్లాడుతూ వస్తూ నాలుక గురించి కూడా మాట్లాడుతున్నాడు, మన మాటల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మన నాలుకలో అబద్ధము. దేవుడు అంటున్నాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నన్ను దూరం చేసుకుంటున్నావు, నీకు నువ్వే నన్ను నా దగ్గర నుంచి దూరం చేసుకుంటున్నావు. అబద్ధం అనేది దేవుడు కోరేది కాదండి. అబద్ధము దేవునికి సంబంధించింది కాదండి. అబద్ధం ఆడేవాడు దేవుని సంబంధి కాదు. దేవుని వాటిలో చూస్తానండి, యేసు ప్రభువే చెప్తాడు, యోహాను సువార్త 8:44 ఒకసారి చదువుదామా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచు ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు. ఇంకా నన్ను చూడండి, నెక్స్ట్, వాని యందు సత్యమే లేదు. ఆ అపవాది దగ్గర ఏం లేదంట. యువర్ ఫాదర్ ఇస్ ద డెవిల్ అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎవరిని చూసి అంటున్నాడు? నీతి మంతులు అని చెప్పుకుంటున్నవారు, పరిసయ్యులు, శాస్త్రులు, వారు నీతి మంతులు, భక్తి పరులు, ఆచార భక్తి కలిగిన వారు, ఘనంగా ఆ రోజు పిలవబడిన వారు, గౌరవించబడిన వారు, అందరి ద్వారా ఫాలోవర్స్ కలిగిన వారు, రెప్యుటేషన్ కలిగిన వారు. కానీ దేవుడు అంటున్నాడు వారిని చూసి, ఒరే సర్ప సంతానమా, ఎంత కఠినంగా ఉందో. హిందీలో ఏమంటాం అది? సైతాన్ కా బచ్చావా, అదేదో డైలాగ్ ఉంటుంది కదా, సైతాన్ కా బచ్చా. సర్ప సంతానం అంటే సర్పం ఎవరు? సాతానుడు. ఒరే సాతాను పిల్లల్లారా,
మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, ఆ. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచు మీ ఉన్నారు. తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. వాడు ఆది నుండి ఎవడంట? వాడు నరహంతకుడు, మనుషుల్ని చంపేవాడంట. ఎట్లా చంపాడు? ఆదాముని అవని ఎలా చంపాడు? కత్తి తీసి చంపాడా? నోటి మాటలతో మోసపు మాటలతో. ఇంకా వాని యందు సత్యమే లేదు. వాని యందు ఏం లేదు. ఎట్లా చంపాడు చెప్తున్నాడు. వాని యందు ఏం లేదు, సత్యము లేదు. ఈజ్ అ మ్యానిపులేటర్. సత్యము లేదు. అదే రీతిగా ఏమని చెప్తున్నాడు? వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం. ఆగండి. వాడు ఏమాడతాడంట? అబద్ధము. వారి పిల్లలు ఏమాడతారంట? సంబింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఎనీ టైమ్ యూ లై. మీరు అబద్ధం ఆడే ఏ సమయంనైనా మీ తండ్రి ఎవరిని నిరూపిస్తున్నారు? చెప్పుకోండి గట్టిగా. ఆ వార్నింగ్ ఉండాలి. నా తండ్రి దేవుడు అని ఎంతమంది చెప్తారు ఇక్కడ? డోంట్ డేర్ టు లై. అనుకుని చూడండి, దేవుని రాజ్యం వైపు చూసినా, అపవాది రాజ్యం వైపు చూసినా నువ్వు మధ్యలో ఉన్నావు. ప్రతి వాని గురించి దేవుడు పట్టించుకుంటున్నాడు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిలబడి నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, 10 మందితో మాట్లాడుతున్నావు అంటే నీ మాటలు దేవుడు మాటలు వింటాం కాదు, దేవుడు మాటలు తెలియబడుతుంది. వారు రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా దేవుడు వింటున్నాడంట. సో దేవుడు ఎప్పుడు వింటూ ఉన్నాడు? దేవుడు మాత్రమే కాదు, అపవాది కూడా వింటూనే ఉన్నాడు. అపవాది వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈయన నా బిడ్డ, ఈయన నన్ను అంగీకరించిన బిడ్డ, ఈయన నా సొత్తు, ఈయన కొరకు నా రక్తాన్ని చిందించాను, ఈయన నన్ను ఘనపరిచే వ్యక్తి. ఇచ్చాడు అపవాది అంటున్నాడు, కాదు, చూసుకో ఈడు తిరుకోడు, ఈడు నా సంబంధి, ఈడు అబద్ధికుడు. ఇప్పుడు నువ్వు నిజమా మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా? ల్యాప్టాప్ గుట్టు కొడుతుంది గుండె. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏది ఏమైనా పర్వాలేదు, నేను నిజం మాట్లాడుతాను, సత్యం మాట్లాడుతాను. వాడు దేవుడు అంటున్నాడు, నా బిడ్డని చూపిస్తున్నాడు, నేను కార్యం జరిగిస్తాను ఆ బిడ్డకి. ఆ బిడ్డ భయపడే విషయంలో, ఆ బిడ్డ సహాయం కావాల్సిన విషయంలో నేను చూపిస్తాను ఆశ్చర్య సహాయాన్ని. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడో లీగల్ రైట్ ఎవరికి ఇస్తున్నారు? ఇట్స్ టాకింగ్ అబౌట్ ఫాదర్హుడ్, నాట్ జస్ట్ బాస్. ఫాదర్హుడ్, తండ్రి. దేవుడు అంటాడు, ఇదిగో అపవాది, వాడు అబద్ధికుడు, వాడు ఆది నుండి అబద్ధమాడుతూనే ఉన్నాడు, వాడు అబద్ధానికి జనకుడు. ఇంకో మాటలో చెప్పాలంటే హియర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లై. కమాన్. ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడుతున్నావో, ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చదివామో, నీ నాలుక నుండి ఉంది జీవము మరణము, నాలుక వశము. అదే రీతిగా తెలియబడుతుంది, దేవునికి ఇష్టం లేనిది అబద్ధము, అబద్ధపు నాలుక. సో ఆ పరిస్థితుల్లో మీరు అబద్ధం ఆడేటప్పుడు అపవాది అంటున్నాడు, ఇదిగో నా బిడ్డను ఒప్పుకున్నాడు, ఇప్పుడు నీకేంటి సంబంధం? నా బిడ్డను ఒప్పుకున్నాడు, నీకేంటి సంబంధం అంటే లీగల్ టర్మ్లో న్యాయమైన దేవుడు ఏం చేయగలుగుతాడు? నువ్వు అపవాది సంబంధం అని ఒప్పుకున్న తర్వాత కూడా లేదు నా బిడ్డను పోరాడగలడా? పోరాడలేడు. బికాస్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. నువ్వు అంగీకరించావు. నేను అబద్ధం ఆడతాముతో అపవాది నా తండ్రి. ఎక్కడ ఈ మాట ముగిస్తానండి, ఇంకా యేసు ప్రభు చెప్పే ఆ మాట చూడండి. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలండి. మన జీవితంలో ఎలాగ వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎవరి సంబంధం అని తెలియజేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాటిలో చూస్తే వాడు సైతాను లేకపోతే డెవిల్ అన్న మాటకు చూస్తే, డెవిల్ అన్న మాటకి ఏం పేరు వస్తుంది తెలుసా? స్లాండరర్ అన్న మాట మీరు తెలుగు ట్రాన్స్లేషన్ కొట్టి ఏమొస్తుందని చూడండి, సాతాను అని వస్తుంది. అంటే సాడీలు చెప్పేవాడు ఎవడంట? సాతాను. ఒకటి సాడీలు ఎలా చెప్తాడు? నోటితో. ఈరోజు నువ్వు చెప్తున్నావు అనుకో, యు ఆర్ డెవిల్, అపవాది కుమారుడివి, కుమార్తెవి, జాగ్రత్త. మన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో చూస్తానండి, మత్తయి సువార్తలు చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ కొండెగాడు, ఈ నేరాలు మోపేవాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 4:1-11 వరకు చదివితే అక్కడ చూస్తే యేసు ప్రభునే శోధిస్తున్నాడు. కానీ ఈ తంత్రగాడు ఎంత ఘనంగా తంత్రంగా చేస్తున్నాడో చూడండి. వాక్యాన్ని యేసు ప్రభుకే మ్యానిపులేట్ చేసి చెప్తున్నాడు. అబ్బా, ఇది మన టాపిక్ నాలుక గురించి. మన టాపిక్ అబద్ధం ఆడద్దు. మ్యానిపులేషన్ ఈజ్ ఆల్సో లై. డూ యూ నో దాట్? యు ఆర్ మ్యానిపులేటింగ్. యు ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ట్రూత్ టు ఫిట్ యువర్ లై. దట్ ఈస్ మ్యానిపులేటింగ్, విచ్ ఇస్ అ లై.
ఎండ్ రిజల్ట్ ఏంటి? అబద్ధం, మోసపరుస్తున్నాం, లై. అలాంటి వాడిని తండ్రి ఎవరంట? సాతానుడంట. దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేఖనాలని తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి యేసు ప్రభునే ట్రాప్ చేద్దామని చూస్తున్నాడు, డిసీవ్ చేస్తామని చూస్తున్నాడు, మోసం చేస్తామని చూస్తున్నాడు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని ఎలా పడతా అలా మ్యానిపులేట్ చేసి వాడతారండి. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్ అండ్ డోంట్ యూ ఎవర్ డే టు డూ దాట్. మీరు ఎప్పుడన్నా అలాంటి పని చేస్తే మీ తండ్రి ఎవరు నిరూపిస్తున్నారో జాగ్రత్త. నోట్ వరకు వచ్చినాక మూతి మీద ఒక్కటి వేసుకోండి కావాలంటే. యు సీ, యూ నీడ్ టు లెర్న్ టు కంట్రోల్, యూ నీడ్ టు కంట్రోల్ యువర్ లైఫ్. దేవుని అట్లా చూస్తానండి. మత్తయి సువార్త 26:59 ఒకసారి చదువుదామా? ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలనని, యేసుని చంపాలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెతుకుచూ ఉండిరి. ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యం అంట. ఎవరు వెతుకుతున్నారు చెప్పండి? ప్రధాన యాజకులు. ఇంకో మాట, పరిసయ్యులు శాస్త్రులు వెతుకుతున్నారంట. ఇదిగో యేసుని పట్టు తీసుకొచ్చారు, యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు చంపాలంటే వ్యాలిడేషన్ కావాలి కదా. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని కాపాడేవారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, ధర్మశాస్త్రం అంతా కంటత చెప్పగలిగిన వారు, ఇదిగో అబద్ధ సాక్ష్యము. నీ పొరుగువానికి విరోధంగా అబద్ధ సాక్ష్యం పలకద్దు అనే మాట తెలిసి బోధించేవారే అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారంట. ఎవరికి విరోధంగా? యేసు ప్రభుకి విరోధంగా. డోంట్ బీ సర్ప్రైజ్. నాకు విరోధంగా మనుషులు అబద్ధ సాక్ష్యాలు తెస్తున్నారండి. నాకు విరోధంగా మనుషులు అబద్ధంతో నన్ను ట్రాప్లో పెడదామని చూస్తున్నారండి. దే ఆర్ స్ప్రెడింగ్ రూమర్స్, దే ఆర్ స్ప్రెడింగ్ గాసిప్స్, దే ఆర్ బ్యాక్ బైటింగ్ మీ. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుని కలిగిన వారైతే, యేసు నా నిత్యుడు ఒక తండ్రిని నీవు చెప్పగలిగిన వ్యక్తి అయితే ధైర్యంగా నిలబడు. దేవా, నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే యేసు ప్రభు మౌనంగా నిలబడ్డాడంట. మళ్ళీ ఆ మాట ఒక్కసారి చదువుదామా? షల్ వి రీడ్ దట్ వర్స్ అగైన్ ప్లీజ్? కంటిన్యూ దట్ వర్స్. యా. ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలనని, యేసుని ఏం చేయాలని? చంపాలని ఆయనకి విరోధంగా అబద్ధ సాక్ష్యమును వెతుకుచూనుండిరి. వెతుకుతూ ఏం చేశారంట? కంటిన్యూ చేయండి ప్లీజ్. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను. ఏంటంట? వారు వెతికారంట. అబద్ధ సాక్షులు అనేక మంది వచ్చారంట. అబద్ధ సాక్షులు చాలా మంది వచ్చారంట. నేను చెప్తాను ఆయన గురించి, నేను చెప్తాను. చాలా మాటలు వచ్చాయంట. ఒక మాట అనుకుంటాం కాదు, చాలా మంది వచ్చారు. చదవండి ఇంకా నెక్స్ట్. వారు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. అరే, అంటే యేసు ప్రభు జీవితం ఎలా ఉంది? ఎంతమంది ఎన్ని అబద్ధ సాక్ష్యాలు తేవాలని చూస్తున్నా ప్రూవ్ చేస్తానికి కుదరలేదంట. వారు అబద్ధ సాక్ష్యాలు తెచ్చారు, బట్ నన్ కుడ్ ప్రూవ్ ఇట్. ఇది నిజమా, ఇది సత్యమా, దీన్ని బట్టి నిరికించచ్చా? ఎలా కుదురుతుంది? నాట్ వ్యాలిడ్. ఇంకోటి తీసిరా అనుకుని చూడండి. యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు, ఇక్కడ యాజకుడు కూర్చుని ఉన్నారు, వీళ్ళందరూ కుట్ర పని ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కడు నువ్వు వెళ్ళి చెప్పు. ఇప్పుడు అంటాడు ఇంకోడు, నేను వెళ్ళి ఇస్తాను చూడు ఆయన లాప్ట్కి, నేను చంపిస్తాను చూడు. ఎందుకంటే అందరూ ఒక అజెండా మీద ఉన్నారు, ఆయన్ని చంపేయాలని. ఈరోజు మీకు చెప్తానండి, ఇఫ్ యూ కెన్ లివ్ రైట్, దేవుని వాక్య నియమం ప్రకారం మీరు సరిగా నిలబడితే మీ విరోధంగా ఎన్ని నాలుగు లెగచ్చు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, బట్ ద లార్డ్ రిబ్యూక్స్ ఇట్. దేవుడు గద్దిస్తాడంట, దేవుడు ఖండిస్తాడంట, ఆయన నోరులు మూయిస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యూ డోంట్ హ్యావ్ టు గివ్ 100 reasons టు డిఫెండ్ ఇట్ ఆల్. డోంట్ లూజ్ యువర్ పీస్. డోంట్ ఎవర్ లూజ్ యువర్ పీస్. నీవు దేవుని ముందు సరిగా ఉన్నావా చూసుకో, నువ్వు నిలబడు. ఎంతమంది రానే, ఎన్ని ట్రాపులు రానే, అక్కడ చూడండి వాళ్ళందరూ ఎన్నో తీసుకొచ్చారంట. కంటిన్యూ ప్లీజ్. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, చివరికి ఇద్దరు వచ్చారంట. ఈ ఇద్దరు ఏం తీసుకొచ్చారంట? వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలను అని చెప్పెను. ప్రధాన యాజకులను లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమి అని అడగగా యేసు ఊరక ఉండెను. ఏం చేశాడంటే యేసు ప్రభు? జీసస్ రిమైన్డ్ సైలెంట్. I'm telling you, the silence is a very powerful tool. If you can keep your mouth in control, your life is in control.
ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇట్ లైఫ్ అండ్ డెత్. చూసి ఈరోజు మనం నోరు అదుపులో పెట్టుకోవాలండి. అబద్ధమాడటం మాత్రం కాదు, అబద్ధ సాక్ష్యం చెప్తాం మాత్రం కాదు, మనము చెడు మాట్లాడతాం కాదు, ఇతరులను నేరాలు మోపుతాం కాదు, ఇతరులను చంపుతాము కాదు. నా దృష్టిలో అయితే వారు సిలువను వేస్తానికి ముందే వారు యేసుని చంపేశారు. ఎందుకంటే ఆయన చంపాలి అనేది నిర్ణయించుకుని చంపుతానికి ఏ రీతిగా మాట దొరుకుతా ఆ రీతిగా మాటలు వేస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో ఆయన చచ్చాడు, చావాలి, ఏమన్నా చేస్తాం చంపుతానికి, అందులో ప్రధాన యాజకుడితో సహా. దీనికి ఏమైనా చెప్పమంటే ఆయన సైలెంట్గా ఉన్నాడంట, ఎక్కడైనా ఆయన నోరు తెరుస్తాడా అని. నెక్స్ట్ మీరు చూడండి అక్కడ, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. రెచ్చగొడతా ఉన్నారు చూడండి. ఎన్నిసార్లు అడిగారు ఆ మాట, ఎన్నిసార్లు చెప్పాడు ఆయన. అవును అని చెప్పాడు గతంలో కూడా, నేను చెప్తున్నాను మీరు నమ్మట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు మరలా నీవు దేవుడి కుమారుడువా అని మరలా ఏమని చెప్తున్నాడు, ఐ చార్జ్ యూ అండర్ ఓత్ బై ద లివింగ్ గాడ్. చెప్పు, నువ్వు చెప్పు, నిజమైతే చెప్పు, మేము ఒప్పుకుంటామన్నట్టు నిజం మాట్లాడమన్నారు. యేసుప్రభు అబద్ధం మాట్లాడా? ఏమంటున్నాడు యేసుప్రభు? నువ్వు అన్నట్టే. చదవండి. అందుకు యేసు, నీవు అన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చొనుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా. అంతే, ఆ మాట చాలు. యేసు ప్రభు నోరు తెరిస్తే పట్టుకోదామా అని వెయిట్ చేశారు. ఆయన ఉన్న నిజమే చెప్పాడు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ నువ్వు నిజంగా మెస్సయ్యవా అని అడిగినప్పుడు మాకు చెప్పు అనేటప్పుడు యేసు ప్రభు అన్నాడు, అవునయ్యా నేను చెప్తున్నాను, మీరు నమ్మట్లేదు అన్నాడు. ఇక్కడ అదే మాట మరలా, ఎందుకంటే ఆయన నోరు ఇప్పితే చాలు సీన్ చేసేద్దామని. ఈరోజు మనుషులు కూడా వెయిట్ చేస్తారు, మనల్ని ఏదో రీతికి రెచ్చగొడుతూనే ఉంటారు. ఏదో రీతికి నోరు ఇప్పామా రెడీ గొడవ పెట్టేస్తానికి. కొంతమంది చూడండి ఎంత ఓర్చుకున్నాను. మనం అంటాం, నేను ఎత్తింది ఏం గొడవ పట్టలేదండి, నేను వెయిట్ చేశాను, ఇంకా నా టెంపర్ రేపేశారండి. యు సీ హియర్, వారు అబద్ధమ్మా యేసుప్రభు మాట్లాడలేదు, సత్యం మాట్లాడితే సత్యాన్ని అక్కడ అబద్ధం మాట్లాడని చెప్పలే. ఏమని చెప్పారు తెలుసా? బ్లాస్ఫమీ, దేవదూషణ. ఇంకా వెంటనే చూడండి, ఆయన మాట అన్నాడంట. ప్రధాన యాజకుడు ఆయన బట్టలు చింపేసుకున్నాడంట, ఆయన పై వస్త్రాన్ని చింపేశాడంట, ఆయన అన్నాడంట బ్లాస్ఫమీ అన్నాడంట. ఇంకా చదవండి, వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇంకేం సాక్ష్యాలు అక్కర్లేదు, ఎందుకంటే ఏం లేవు అక్కడ, ఏం లేవు కదా. ఇక ముంచే నేను సీన్ చేస్తాను, ఇదిగో వెంటనే ఆయన తీసుకెళ్ళిపో, వెంటనే ఆయన చంపించేయి, తీసుకెళ్ళిపో, శిక్ష వేసేద్దాం. మనుషులు పొంచి ఉన్నారు, ఎలా మింగేద్దామా? మనుషులు పొంచి ఉన్నారు, ఎలా నాశనం చేద్దామా? జాగ్రత్త. ఎలాంటి వారు? సైతానికా బచ్చ, అంతే. సైతాను బిడ్డలు వీళ్ళు, సైతాను ద్వారా ప్రేరేపించబడిన వారు. వారికి తెలియదంట వారు ఏం చేస్తున్నారు. సైతాను కూడా దేవుడు చేసే ప్లాన్ తెలియదంట. పాపం దేవుని ప్లాన్ ఏంటి? యేసు ప్రభు బలిగా వస్తాము, ఆయన రక్తము చిందిస్తాం మాత్రం కాదు, ఆయన మరలా తిరిగి లెగుస్తాడని తండ్రికి తెలుసా తెలీదా? యేసు ప్రభుకి తెలుసా తెలీదా? పరిశుద్ధాత్ముడికి తెలుసా తెలీదా? ఇది వార్ ప్లాన్, సూపర్ ప్లాన్. యేసు ప్రభు కూడా చక్కగా చెప్పాడు, చెప్పినా కూడా శిష్యులకి ఎక్కలే. ఆయన ముందే మనతో చెప్పాడు కదా అని తర్వాత లైట్ వెలుగుతుంది. అపవాది కూడా ఇన్ని ఉంటాడు, వాడికి ఏం బొర్ర ఎక్కలే. కానీ ఆ ఆర్కెస్ట్రేషన్ చూడండి. 3వ దినం పునరుద్ధానపు శక్తి, క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ అని రాయబడుతుంది బైబిల్. ఎవరు ఆత్మ? పరిశుద్ధాత్ముడు, ద పవర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, సమ్టైమ్స్ బీయింగ్ క్వైట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కానీ మనం ఎంత సత్యము మాట్లాడినా సత్యాన్ని కప్పిపెట్టి, సత్యాన్ని నోరు మూయించి అబద్ధముతో జయిద్దామనే వారు ఉంటారు. వారు అపవాది సంబంధులు. భయపడద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రికి తెలుసు నీ జీవితంలో ఏం చేయాలో. యేసు ప్రభు వాక్ తెలుసు, ఆయన ముందే చెప్తున్నాడు నీ జీవితంలో ఏం చేస్తాడో. పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు. మనుషులు నిన్ను పాతిపెట్టాలని చూస్తారా? ఇక మనుషుడు నిన్ను ఆపలేని రీతికి లేపుతానికి రెడీగా ఉన్నాడు. సో యో వరీడ్, అందరు ఇట్లా మాట్లాడేస్తే ఇంకా నా బ్రతికి ఏమైపోతుందో కాబట్టి నేను కూడా అబద్ధం ఆడతాను. లేదు, నేనేం కాదు, నన్ను వదిలేయండి. నువ్వు నిజంగా దేవునికి మారుడువా?
లేదు 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 లేదంటే ఏం చేస్తారు? వదిలేయాలి. ఏం చేస్తారు? ఛార్జ్ చేయలేరు కదా. దేవుడి కుమారుడు అంటే అవును దేవుడి కుమారుడిని, నేనే మెస్ అయినా. మెస్ అయ్యా? అవును మెస్ అయ్యి. చెప్తామే సత్యమే విరోధంగా వాడారు. బట్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ ట్రూత్. గాడ్ ఈస్ ఫర్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ మాట వింటూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది సైతాను, సర్ప సంతానము, సైతాన్నిగా బచ్చా. జాగ్రత్త, బీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఎవరు బిడ్డం అనేది నిరూపిస్తున్నావు నీ నోటి మాటలతో. బీ వెరీ కేర్ఫుల్. అబద్ధాన్ని మాట్లాడద్దు. అవసరం వచ్చిన నాలుగు కొరుక్కో కంట్రోల్ రావట్లతో కొరికేయి. బెటర్ కొరుకుని నోరు మూసుకుంటాం కన్నా. నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడి సాతాను చేతులు సమర్పించుకుంటానికి. బికాస్ గాడ్ ఈజ్ సెన్సిటివ్. టాప్ 10 ఆజ్ఞలు, టాప్ 10 నియమాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అబద్ధం మాట్లాడుతూ. ఇది కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ పక్షాన నేను నిలబడాలా, లేకపోతే సాతాను వెయిట్ చేస్తున్నాడు నీ పక్షాన రావాలా? అధికారం నువ్వు ఇస్తున్నావు. జీవం మరణము నాలుక వశము. జాగ్రత్త, బీ వైజ్. దయచేసి స్థలం నుంచి ఒకసారి ప్రార్థన చేద్దామండి. ఈరోజు దేవుని బిడ్డను పిల్లబడుతున్నావేమో. ఎలాగుంది నీ మాట? ఎలాగుంది నీ జీవితం? ఎలాగుంది నీ బ్రతుకులో నువ్వు వెళ్ళే మార్గము? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లెట్ యువర్ వర్డ్స్ బిల్డ్, లెట్ యువర్ వర్డ్స్ బీ గివ్ లైఫ్. నీ జీవితంలో నీ మాటను బట్టి నువ్వు అనుభవిస్తావండి. బ్లెస్. నువ్వు శపిస్తానికి త్వరపడదు. ఆశీర్వదించు, దీవించు. గాయపరచబడిన జీవితాలని కట్టు, బాగు చేయి. నీ మాటలు మధురంగా ఉండాలి. నీ మాటలు ఇతరుల కుటుంబాలని కట్టాలి, ఇతరులని ఆదరించాలి, ఇతరులని బలపరచాలి, ఇతరులని దేవుడికి దగ్గరగా తీసుకురావాలి. నీ మాటల్లో దేవుడు ఎంత ప్రేమించే దేవుడు తెలియజేయబడాలి. మనుషులు అనేక మంది బాధపరుస్తారు, తప్పు చేస్తారు. when they ask you sorry, forgive them. క్షమిస్తాను ఉందండి గొప్పతనం, శపిస్తాను కాదు. నేను కాబట్టి చెప్తాను, నేను శపిస్తానని వెర్రవీగద్దు. నీ మాటలు వ్యర్థం లేదు. నీ మాటలు నీకు విరోధంగా లభిస్తాయి. జాగ్రత్త. దేవుడు బిడ్డవైతే క్షమించు, దీవించు. ఇంకా ఎవరైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే వారికి ప్రేమతో గద్దించు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. ప్రేమ ఉంటే మాత్రమే కరెక్ట్ చేయాలంట. ప్రేమ లేకపోతే కరెక్ట్ చేయకూడదు. ప్రేమతో కరెక్ట్ చేసేవాడు బ్రతుకులు మారాలనే ఆశతో కరెక్ట్ చేస్తాడు. కానీ ఇట్ ఈస్ నాట్ బై సెయింగ్ హీఈస్ రాంగ్. ఎవడు తప్పు అంటే ఈ లోకంలో ఎవడు రైట్ లేడు, అందరు తప్పే. ఎవడు వాడి నీతి గురించి మాట్లాడుకుంటా ఉంటే అందరు పడిన వారిమేనండి. ఎవ్రీబడి హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు ఏ ఒక్కరు నా నీతి, నా మంచితనం, నా గొప్పతనం అని చెప్పుకుంటాను లేదు. ఈరోజు మనకు అందరికి కావాల్సింది దేవుని కృప, దేవుని క్షమాపణ, దేవుని దీర్ఘశాంతం. ఆయన హృదయం మన పైన ఇంకా ఆయన కరుణిస్తూ, కృప చూపిస్తూ మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు హీఈస్ గివింగ్ యూ టైమ్ టు కన్ఫెస్, టైమ్ టు రిపెంట్, టైమ్ టు సెట్ రైట్. ఈ సంవత్సరం దృష్టి కలిగిన వాడిగా బీ కేర్ఫుల్. గతంలో నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుంటే దేవుని క్షమాపణ అడుగు, వ్యక్తుల్ని క్షమాపణ అడుగు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఎదుగో ప్రభా, ఈరోజు నీ సన్నులు తగ్గించుకుంటూ వేడుకుంటామయ్యా. నీ సహాయాన్ని వేడుకుంటాం. మేము బలహీనులయ్యా. మాకు కొంచెం భయం వచ్చినప్పుడు, కొంచెం చేతకానితనం వచ్చినప్పుడు, కొంచెం మనుషుల్ని మెంపబెట్టాలన్నప్పుడు, కొంచెం మనుషులు ఏమనుకుంటారు అనుకునేటప్పుడు అయ్యా అబద్ధం ఆడుతున్నాం ప్రభా. కానీ ఈరోజు నువ్వు తెలియజేస్తున్నావు నీ బిడ్డలు అబద్ధం ఆడకూడదని. నీకు అబద్ధం ఆడతాం అసహ్యం అని తెలియజేస్తున్నావు ప్రభా. అబద్ధపు మాటలు నువ్వు నచ్చవని తెలియజేస్తున్నావు ప్రభా. ఇదిగోనయ్యా, మేము ఒక నిర్ణయం చేసుకుంటాం. మేము అబద్ధం ఆడమయ్యా. ఈరోజు నుండి మేము అబద్ధం ఆడమయ్యా. మేము ఆడిన అబద్ధాలకి క్షమాపణ అడుగుతున్నాము ప్రభా. నీ ధైర్యాన్ని దయచేయమని అడుగుకుంటామయ్యా. నీ శక్తి దయచేయమని అడుగుకుంటామయ్యా. మా కుటుంబాల్లో సత్యమే ఉంటుందని వేడుకుంటాం ప్రభా. ఇదిగోనయ్యా, ప్రకటిస్తున్నాం. మా ఇంట్లో మేము సత్యమే మాట్లాడుతాం. మనుషులు బాధపడినా నువ్వు బాధపడకూడదు ప్రభా. మనుషులు ఏమనుకున్నా కూడా నీవు తప్పుగా చూడకూడదు ప్రభా. నీ దృష్టిలో నీ నమ్మకాన్ని మేము పోగొట్టుకుంటే అయ్యా మా జీవిత గురే మేము పోగొట్టుకున్నట్టు ప్రభా. లోకమంతా మమ్మల్ని అంగీకరించాలని నీ ద్వారా తునీకరించబడే బ్రతుకు మాకు వద్దు ప్రభా. నీ కొరకు సాక్షులుగా బ్రతుకుతామని తెలియజేస్తున్నామని నీ శక్తిని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ మా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయి. ఈ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఈ శక్తి దయచేయి. మా ఇల్లులో ప్రేమతో కట్టబడాలి, సత్యము ద్వారా కట్టబడాలి,
యథార్థంగా బ్రతకాలి ప్రభా. అయ్యా నువ్వు మా పక్షాన ఉన్న ధైర్యంతో బ్రతకాలి ప్రభా. దేవా మేము సత్యం మాట్లాడినప్పుడు మేము నీ బిడ్డలమనేది చూపిస్తున్నాము ప్రభా. దేవా ఒకరికి ఆపదలు ఉన్నప్పుడు సత్యం ఎరిగిన మేము అయ్యా సత్య ప్రకారం వారికి సహాయం చేయాల్సినప్పుడు అక్కడ కూడా నిలబడాలి ప్రభా. భయంతో పారిపోతాం కాదు. ఇట్ ఇస్ టు డిఫెండ్ వాట్ ఈస్ రైట్, టు స్పీక్ వాట్ ఈస్ రైట్, టు స్టాండ్ వాట్ ఈస్ రైట్, టు షో వాట్ ఈస్ రైట్ ఇన్ యువర్ సైట్. లెట్ దర్ నాట్ బి లై ఇన్ అవర్ లైఫ్ లార్డ్. ఈ వద్దు ప్రభా. సాతాను సంబంధాలుగా మేము ఉండదలుచుకోలేదు. సాతానికి మా గృహాల్లో చోటు ఇవ్వదలుచుకోలేదు. సాతానికి మా జీవితం పైన అధికారం ఇవ్వదలుచుకోలేదు. అపవాదికి నేరాలు మోపేవాడికి కొండగాడికి మా జీవితాల పైన అధికారం లేదని యేసునామములో ప్రకటిస్తున్నాము. ఇదిగో మేము దేవుని సంబంధాలమని, మేము యేసు ప్రభు బిడ్డలమని, యేసు రక్తం ద్వారా పరమ తండ్రి నీ కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డామని ప్రకటిస్తున్నాము. ఇదిగోనయ్యా మా జీవితాలను నూతనపరిచి ఈ సంవత్సరం మాకు కావాల్సిన దృష్టి దయచేయ. గివ్ us ఫోకస్. మా మార్గంలో మేము వెళ్ళాలి. మేము సత్యంలో నడుస్తున్నామా మేము పరీక్షించుకోవాలి. బలహీనులను చూస్తే మేము బలపరచాలి ప్రభా. కురుగు తీసేవారిగా మారనవద్దు ప్రభా. శక్తి లేని వారికి మేము సహాయం అవ్వాలి, కానీ ఇంకా నువ్వు వారిని అణిచేవారిగా మేము మారనవద్దు ప్రభా. హెల్ప్ us to know that nobody is perfect, but then it is your spirit that leads into perfection. క్రీస్తు యేసుకి కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. నీ వాక్యము తెలియజేస్తున్నారు ఇదిగా అయ్యా. హెల్ప్ us to fight, thrive, pull ourselves. మమ్మల్ని మేము సరిదిద్దుకున్న వారుగా, మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారుగా, మమ్మల్ని మేము నీ వైపు నడిపించుకున్న వారుగా, మా చిత్తము నీ చిత్తానికి సమర్పించుకుంటానికి, మా చిత్తమంతా తండ్రి నీ చిత్తమే జరగాలని బ్రతుకున్నట్లుగా ఇక్కడ ఉన్న మా అందరికీ సహాయం చేయ. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నాం. విన్న మేము మర్చిపోకుండా వాక్కుని నిర్ణయం చేసుకుని మా జీవితంలో మార్పు చూడగలుగుతానికి, మా హృదయంలో సమాధానాన్ని అనిపిస్తానికి, మా జీవితంలో జయం అనుభవిస్తానికి, మా కుటుంబంలో సమాధానం ఐక్యత అనుభవిస్తానికి, మా బిడ్డలు వర్ధిల్తానికి, మా కుటుంబాలు వర్ధిల్తానికి, మమ్మల్ని బట్టి అనేక మంది దీవించబడతానికి, మేము పనులు చేసే స్థలము దీవించబడాలి, మా చేతి పనులు ఆశీర్వదించబడాలి అయ్యా. అన్ని విషయంలో నీ బిడ్డలుగా మేము నిలబడాలి అయ్యా. ఏది ఉన్నను ఏది లేకపోయినను, ఏది కలిగినను ఏది పోగొట్టుకున్నాను, ఏది ఏమైనాను ప్రభా నిన్ను ఎల్లప్పుడూ నమ్మకంగా సేవించేవారుగా నిన్ను పట్టుకుని నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కటి దీవించు, లైవ్లో చేరిన ప్రతి ఒక్కటి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.